జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరు మండలం సురారెడ్డిపాలెంలో రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను 80% సబ్సిడీతో కిసాన్ డ్రోన్లను, సబ్సిడీ విత్తనాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యనారాయణ రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిసాన్ డ్రోన్స్ పనిచేసే విధానాన్ని గురించి రాష్ట్ర మంత్రివర్యులు అడిగి తెలుసుకోవడంతో పాటు డ్రోన్స్ పనిచేసే విధానాన్ని కూడా ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, సర్పంచ్ శ్రీమతి శైలజ, మండల వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 100 కోట్లతో వ్యవసాయ పరికరాలను పంపిణీ చేస్తున్నారని, ప్రకాశం జిల్లాలో 3,98,00,000తో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందించడం జరుగుతుందని మంత్రివర్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రజలను, రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి మోడీ సహకారంతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మనం అన్ని ప్రాజెక్టుల విషయంలో ముందుకు పోతున్నాం. త్వరగా గత ముఖ్యమంత్రి అయిపోయిందని చెప్పి ఇక్కడి నుంచి కూడా జనాలు తోలేరు, అక్కడికి వెళ్ళి ప్రారంభోత్సవాలు చేశారు. నిన్న వాళ్ళ పేపరు ఆ పని ఇంకా పూర్తి చేయలేదని చెప్పి రాస్తారు. మనం అది కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి. ఇక మనం పోతే ఈరోజు డ్రోన్ ఇచ్చారు. ఈ డ్రోన్ సురారెడ్డిపాలెంలో నేను పెద్ద సభ పెట్టాలని చెప్పలా. మామూలుగా అయితే మన ఊర్లో అందరికీ చూపిద్దాం, వరి ఉన్నాయి కాబట్టి వరి చల్లలో చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. మాకు వచ్చేసరికి పొగాకోళ్ళ వడవైపులా మీరంతా వరి ఎక్కువ వేస్తారు, చూపిస్తే మనవాళ్ళు కూడా వ్యవసాయానికి వాడుకుంటారు. ఆ చెరులో మందు చల్లి చూపిస్తే అందరూ ఇష్టపడతారు. లేకపోతే ఈ మందు చల్లడం చూసి అది ఎక్కడ చల్లింది సరసరిగా పర్లగా వదిలేస్తారనే అపోహలు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ పెట్టమన్నాం.